హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, నేను చెప్పవలసింది ఏంటో తెలుసా? చామల శుక్రవారాలు 5 వారాలు పడ్డాయి. ఈ 2 వారాలు మామూలే. 3వ వారం ముఖ్యమైన రోజు. అమావాస్య ఆ రోజే పడుతుంది, పౌర్ణమి ఆ రోజే పడుతుంది. మంచి రోజు ఈ సంవత్సరం కలిసి వచ్చిందంట. అందుకోసమే బిల్లు, బట్టలు అన్నీ మన మనసు శుద్ధితో మొత్తం నీట్గా శుద్ధి చేసుకోవాలి. ఏమైనా పనికి వెళ్ళిపోనమా, వచ్చినామా, అడావుడిమి చేసినామా అని పనులు చేయకండి. ఎందుకో తెలుసా? ఆ తల్లికి ఎంత నీట్గా ఉంటే అంత ప్రీతికరం అనమాట. అందుకోసమే కాబట్టి పని మీరు నిత్యం సంవత్సరం పొడుగు చేస్తారు కాబట్టి 2 రోజులు ఆ తల్లి కోసము ఇంట్లో వండుకొని మాత్రానికి ఏమీ వచ్చేది ఒరిగేది ఏమి ఉండదు. ఉండండి, ఉండి నీట్గా చేసుకొని అన్నీ నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత పూజకి రెడీ అవ్వండి. పూజకి రెడీ అయిన తర్వాత బూజులు దులపాలి. బూజులు దులిపి గోడలు కడుక్కొని బట్టలు నీట్గా ఉతుక్కొని అన్ని బట్టలు ఉతికేటప్పుడు ఇంత పసుపు, ఇంత ఉప్పు రవ్వ వేయండి. మనము ఎందుకంత ఆడవాళ్ళము నెలసార్లు అవుతారు కాబట్టి ఆ కీడు అనేది పోతుంది అనమాట. ఆ పంచకం దొరకదు కాబట్టి, దొరికితే అది కూడా ఇంతగానో వేస్తే మంచిది, కానీ దొరకదు కాబట్టి పర్వాలేదు. కాబట్టి అన్నీ నీటి చేసుకున్నాక తల్లి పూజకు దిగండి. ఇంకొకటి, ఇప్పుడు 5 వారాల్లో పడ్డాయి. సపోజ్ ఒక్కొక్క ఇళ్ళల్లో చనిపోవడాలు గట్రా జరుగుతాయి. జరిగేటప్పుడు బాగారుల్లోనైనా ఇళ్ళల్లోనైనా అది పూజ చేసుకోకూడదు, అది తప్పు ఉంటుంది. తర్వాత మరి మనము బయట ఉన్నప్పుడు కూడా పూజ చేసుకోకూడదు. ఈ పూజ అంత ముఖ్యమైనదనమాట. ఎంత శుభ్రంగా చేస్తే అంత మంచిది. అలాగే కాబట్టి నాకు ఒక ఎత్తు అడిగింది, వాళ్ళలోన పాలేలు ఎవరో చనిపోతే పూజ చేసుకోవచ్చా లేదని. 5 వారాలు పడ్డాయి. పాలేలు చచ్చిపోతే 12 రోజులతో సరి కాబట్టి 5వ వారం చేసుకోవచ్చు అని చెప్పాను. 5వ వారం అయినా చాలా నీట్గా అంత శుభ్రం చేసుకున్న తర్వాతే చేసుకోవాలి. ఇంట్లో ఏమేమి తెచ్చిపెట్టుకుంటే అవి పనిచేయవు. తర్వాత ఇంట్లో ఏం తెచ్చుకోకంటే కొనుక్కుంటేనే పనిచేస్తాయి. అలాగే చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను. ఇప్పుడు పని ఇక్కడ వర్క్ అవుతుంది, డిస్టర్బ్ ఏమనుకోకండి. ఇప్పుడు ఏంటంటే ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళకి పసుపుతో పిలుస్తాం. మరి ఏదో పక్కనున్న వాళ్ళకి ధనము, డబ్బు, బంగారాలు దిగేసుకొని పట్టుచీరలు కట్టుకొని వాళ్ళకే ముందు ఇచ్చి మనతో సమానంగా ఉన్న వాళ్ళకే ఫలదానం పసుపు ముందే ఇద్దామా, మీరు కాసేపు ఆగండి తర్వాత వేద్దామా అని భేదం చూపెట్టకండి. ఎందుకో తెలుసా? అమ్మ నగలు పట్టు చీరలతో రాదు, పేదరికం మనుషుల దగ్గరే ఉంటుంది. ఇప్పుడైనా గుర్తించుకోండి. ఎంత పేదరికం అనుభవిస్తారో వాళ్ళతోటే అమ్మ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎందుకు ఆ పేదరికం వాళ్ళకి పెడుతుందో తెలుసా? వాళ్ళకి పరీక్షిస్తుంది అనమాట. ఎప్పటికైనా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ కొంచెంసేపు కొన్ని రోజులు బాధలు పడాలి. అందుకోసమేని ఆ తల్లి లక్షల్లో నగల్లో డబ్బులు వచ్చి ఉండదు. ఆ పేదరికం మనుషుల దగ్గరే ఆ ఒక్క రోజుకి వస్తుంది. వాళ్ళతోటే మన ఇంటికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఒకసారి వీళ్ళకి ఒకసారి అనేసి భేదం చూపెట్టుకోండి. అందరికీ సమానంగా ఇవ్వండి. అది సమానంగా ఇస్తేనే ఆ తల్లి నువ్వెంత ఖర్చు పెట్టినావా అని చూడదు. అందరికీ సమానంగా చూసుకున్నావా, నీ మనసు వెళ్తుంది, నీ మనసు నిర్మలంగా ఉందా లేదా. మనసులో కొంతమంది అనుకుంటాం, అరే వాళ్ళకి పిలిచినాము, ఈ ముఖ్యమైన వాళ్ళు వచ్చినారు, వీళ్ళతో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంది తక్కువ వాళ్ళకి తెచ్చి వాళ్ళకి మాకు సరి సమానంగా ఒక దగ్గరే కూర్చుని పెట్టిస్తారు, ఏం మనుషులు అని మనసులు అనుకుంటారని మనం అనుకుంటాం. అలాగే ఏమనుకోకండి, అందరూ సమానంగా ఆ రోజుకి ఇవ్వండి. ఎందుకంటే తల్లి ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అలాగా వచ్చిన అమ్మని వెనక్కి పంపించకూడదు. మనం చేసే ఇంత పూజ కూడా మన భర్త ఆరోగ్యంగా
ఆరోగ్యంగా భర్త ఉండాలా, మన పసుపు కుంకాలు కలకాలం వర్ధిల్లాలని మనం పూజ చేసుకుంటాం. ధనము డబ్బు అంటారా, కష్టపడింది ఏదీ రాదు. అది ఎలాగైనా కష్టపడకంట రాంది ఉండదు. కష్టపడి వచ్చింది ఎక్కడికి పోదు. కష్టపడింది ఏది ఉండదు రాదు. అలా కాబట్టి కష్టపడితే ఏ ఒక్కటైనా వస్తుంది. కానీ పసుపు కుంకుమ పుణ్యస్త్రితనం తల్లి ఇవ్వాలి. అందుకోసమే అక్కడ పేదోళ్ళు పెద్దింటోళ్ళు అని భేదం చేయకండి, అందరికీ సరి సమానంగా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ 3వ వారం చాలా చాలా హ్యాపీగా జరుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ రోజు ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి మగవాళ్ళకి, భర్తలన్నీ వాళ్ళకి. ఆ రోజు మనం వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. అందుకోసమే ఆ ఒక్కరోజుకైనా ఇంట్లో విడండి. ఇడి మనస్ఫూర్తిగా ఆ రోజుల్లో ఉపాసం ఉండి ఆ భర్త కాళ్ళకి మనము నమస్కరించుకోనమంటే కలకాలం మనం వర్ధిల్లుతాం. వాళ్ళకి ఆ రోజైనా సరే ఆ ఒక్క భాగ్యం వాళ్ళకి దక్కుతుంది అనమాట. అదే పని అడావుడి మీద వెళ్ళిపోండ్రు అనుకో, వాళ్ళకి ఆ భాగ్యం దక్కదు, మనకి పూజ చేసే ఫలితం ఉండదు. అందుకోసమే మగవాళ్ళ ఒక్కరోజుకి ఉండాలండి కంపల్సరీగా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు నిన్న వీడియో చేసుకోలేకపోయినంత ఇల్లు నీట్ చేసుకోను. 2 వారాలు చేశాను కానీ నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసా, ఈ వారం ఆ తల్లి మనస్ఫూర్తిగా ఆ తల్లి పూజ నేను చేస్తాను కాబట్టి నీట్గా చేసినాను. ఇగో కసిన్ని కాదు, ఇవన్నీ ఉతికిన పసుపు ఉప్పు గంగాజలం వేసిన నీట్గా ఉతుక్కొను. ఇవన్నీ మడతలు పెట్టి అన్నీ చేస్తే నా పని అవుతుంది. చూసారా, కొంచెం కొంచెం ఇంకొన్నాయి గ్యాప్ పని. రేపు ఒక్క రోజు ఉంది కదా టైం, అందుకోసమే ఇప్పటికి చేసుకున్న ఫ్రెండ్స్. మీరు కూడా నీట్గా అన్నీ నీట్గా చేసినాకే పూజకి రెడీ అవ్వండి. ఏది కూడా నీటి చేయకుండా అడవుడి మీద పనులకు వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి అడవుడి మీద చేయకండి. ఎందుకంటే ఆ తల్లి చాలా నీట్గా పద్ధతిగా ఆ తల్లికి ధూపం వేయండి. మనసు ఫుల్ ఇంటి నిండా ధూపం ఉండాలి ఆ రోజు. దీపం తెల్లవార పెడితే పొద్దున్నకి మళ్ళీ తెల్లవారిన దాకా కూడా కాలనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, అందరు కూడా హ్యాపీగా ఈ ఒక్క పూజ అనేది ప్రతి ఒక్కరి ఇల్లంట జరుపుకోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.